పెద్దపల్లి జిల్లా గోదావరికంలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు రణరంగాన్ని తలపించాయి. రోడ్డు వెడల్పు పనుల పేరుతో చిరు వ్యాపారి సిరిశెట్టి మల్లేష్ కు చెందిన భవనాన్ని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు 20 లక్షల అప్పుతో నిర్మించుకున్న ఆస్తి కళ్ల ముందే ధ్వంసం కావడంతో బాధితులు శిథిలాల మధ్య కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే రాజు ఠాగూర్ మక్కన్ సింగ్ కమిషన్ల కోసమే ఇలాంటి అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులకు వెంటనే నష్టపరిహారం అలాగే ప్రభుత్వం బాధితులకి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రను బలవంతంగా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య భారీ తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతలు కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. దీంట్లో అనేక కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఇలా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాపులు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద వీళ్ళ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క నియంతపూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి. ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం.